గుర్తుపెట్టుకోండి, నోరు అదుపులో ఉండాలి. అలానే నిన్నుగానే ఇష్టపడే వాళ్లకు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీ గురించి చెప్పినా అర్థం కాదు. మనం మంచిగా జీవిస్తే చాలు, ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిజమే కదా? జాగ్రత్తగా ఆలోచించు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేవో, కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా నువ్వు దాటలేవు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసంతో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరిస్తుంది. మీ జీవితానికి ప్రశాంతత అయినా, మనశ్శాంతి అయినా మీ ఆలోచనల బట్టే మొదలవుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తియ్యని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా అజ్ఞాని అన్నిటికీ అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. గమనించు, నీకే తెలుస్తుంది. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అణకువగా ఉండాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితమే మారిపోతుంది. అసలు ఈ ప్రపంచంలో అత్యంత తేలికైన విషయం ఇతరుల్లో తప్పులు వెతకడం. అత్యంత కష్టమైన విషయం మనలోని తప్పులను ఒప్పుకోవడము. నిజమే కదా? విలువ లేని వారితో వాదించడం, వారి మాటలకు స్పందించడం వలన వాళ్ళ విలువ పెంచడం అవుతుంది. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో కాదు, మనసులో కూడా ఉండాలి. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంటుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండాలి. సంతోషంగా జీవిస్తే పోయేదేముంది? నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే గాని నీ చేతి గీతలు కాదు. అవి మార్చుకో. మనం మాత్రమే ఎదగాలి అన్నప్పుడు పడితే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా ఎదగాలి అనుకుంటే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. కొంతమందితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది. మరి కొంతమందితో మాట్లాడకపోతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఎవరో గుర్తు తెచ్చుకో. జీవితంలో ఏ బంధం కోసం ఏడవకు. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరినీ ఏడిపించరు. ఆలోచించు. ఒక్కసారి ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేసి, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే కదా నొప్పి విలువ తెలిసేది. గుర్తుపెట్టుకో, ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేముంది? ఏదీ లేదు. ప్రశాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టు. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండగలవు. ఏ స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా, నీ సంతోషంలో తన ఆనందాన్ని, నీ కష్టంలో తన బాధని భరించి నీకు ఓదార్పునిచ్చే నిజమైన బంధం స్నేహం. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి, ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఈ ప్రపంచం నీదే తప్పంటుంది. ఎప్పుడూ నోరు అదుపులో ఉంచుకో. మాటని పొదుపుగా వాడుకో. అప్పుడే నీకు విలువ, ఫలితం అన్నీ దక్కుతాయి. చేస్తున్న పనిపై దృష్టి పెట్టు, ఫలితం పైన కాదు. తప్పకుండా విజయం సాధిస్తావు. చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటే విజయం వెతుక్కుంటూ వస్తుంది. జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని నవ్వుతూ బతకాలి. నా వీడియోని చూసి ఒక్కళ్ళు మారినా, వాళ్ళ ఆలోచన మార్చుకున్నా చాలా సంతోషం అండి. జై శ్రీరామ్.